విశాఖలో ప్రభుత్వ ఉద్యోగికి పోస్టింగ్ ఇవ్వకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారు. రాజకీయ ఒత్తిడితో తన పోస్టింగ్ నిలిపివేస్తున్నారని సాధన అనే ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేసింది. గత 5 ఏళ్లుగా సచివాలయంలో కార్యకలాపాలు నిర్వహించినట్లు సాధన తెలిపారు. ప్రస్తుతం ట్రాన్స్ఫర్ పేరిట మార్చి పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సాధనతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. పట్టణంలో కలెక్టరేట్ పరిధిలో అయితే ఈరోజు ఒక వింత అయిన పూర్తిగా ఒక కంప్లైంట్ అయితే రావడం జరిగింది. సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ గతంలో ఏర్పడిన యొక్క సచివాలయ సిబ్బందికి అయితే ప్రస్తుతం అయితే ఉండాలా పోవాలా అని అర్థం కాని పరిస్థితి నెలకొంటుంది. దీని అనంతరికి ముఖ్యంగా అయితే పొగపెట్టి బయటకు పొమ్మని లేక ఇంట్లో ఉండమని లేని పరిస్థితి నెలకొంటుంది. దానికి సంబంధించి అయితే ఒక చోట పోస్టింగ్ ఇచ్చి ఆ పోస్టింగ్లో వాళ్ళ యొక్క పోస్ట్కి వెళ్ళే పరిస్థితి కూడా లేకపోవడంతో అయితే తీవ్ర ఆవేదన చెందుతూ ప్రస్తుతం కలెక్టరేట్లో అయితే ఫిర్యాదు చేయడానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ పూర్తి సమాచారం అయితే వాళ్ళని అడిగితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అని చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు సచివాలయంలో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఆ సచివాలయంలో ఇప్పుడు ఏం జరిగింది, అసలు సమస్య ఏమైంది? 2019లో మా మిస్సెస్ అక్కడ పాయకరపేట సచివాలయం 2లో జాయిన్ అయ్యారండి. ఆ తర్వాత 5 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళందరికీ మొన్న ట్రాన్స్ఫర్లో భాగంగా కౌన్సిలింగ్కి విశాఖపట్నం వ్యవసాయ అధికారి వద్ద వారి ఆఫీస్కి వెళ్ళి అక్కడ కౌన్సిలింగ్లో పాల్గొని తన ర్యాంక్ ప్రకారంగా తనకి నాతవరం మండలం ఎంబీ పట్నం కేటాయించడం జరిగింది. అయితే రిలీవ్ ఆర్డర్స్ తీసుకొని జాయిన్ అవ్వడానికి వెళ్తే అక్కడ ఎంపీడీఓ గారు రాజకీయ ఒత్తిడి వలన ఈ రోజు వరకు కూడా జాయిన్ చేసుకోలేదు. ఈ రోజుకి 5వ రోజు. మేము ఈరోజు కలెక్టర్ గారిని కలవడానికి వచ్చి ఆయన దృష్టిలో ఈ విషయాన్ని పెట్టడానికని చెప్పి నేను ఈరోజు వైజాగ్ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కలెక్టర్ గారు దీనిపై తగు చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని చెప్పిస్తానని కోరుతున్నామండి. ప్రధానంగా మీ యొక్క డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది అనుకుంటున్నారు, అసలు ఏం జరుగుతుందంట? అంటే నేను అక్కడ కోటనందూరు మండలంలో వైసీపీ తరఫున కోటనందూరు మండల పార్టీ అధ్యక్షుడిగా నేను అక్కడ ప్రస్తుతం పార్టీలో విధులు నిర్వహిస్తున్నాను. కారణాలు ఏవైతే కానీ ఆవిడకైతే సర్వీస్లో రిమార్క్స్ కానీ ఏ విధమైన ప్రాబ్లం అయితే లేదు. నేను వైసీపీలో పనిచేస్తున్నానన్న ఒకే ఒక్క కారణంతో ఆవిడని జాయినింగ్ చేసుకోకుండా అక్కడ ఆపడం జరిగింది. ఎంతకంటే కారణాలు అయితే ఏమీ లేవు. ఇది ఇక్కడున్న పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఒక పార్టీలో మేము పనిచేస్తున్నామనే కారణంగా పార్టీలో ఉండడం ఒకే ఒక విధానంతో అయితే మా యొక్క పోస్టింగ్ని నిలుపుదల చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వ అధికారులు అయితే చర్యలు తీసుకొని పార్టీలకు అతీతంగా పనిచేస్తామన్న ప్రభుత్వం ఇప్పటికైనా మా యొక్క పోస్టింగ్ని అయితే ముందుకు తీసుకురావాలనే విషయాన్ని అయితే మాకు పోస్టింగ్ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజకీయ ఒత్తిళ్లకైతే అధికారులు తలగొద్దని అయితే ఇక్కడ కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, రాజు.